ఏడవటం వెధవతనం అనుకుంటారు సహజంగా లోకం. కన్నీరు గార్చడం వెధవతనం అనుకుంటారు సహజంగా లోకం. అందుకే జెంట్స్ చాలామంది కన్నీళ్లు పెట్టుకోరు. వానికి ఎంత బాధ కలిగినా ఏ కాడికి కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోనే గుక్కుతూ ఉంటాడు కానీ బయటపడాడు. నిజమే, ఒక రకంగా లోకం చెప్పింది ఏడవటం ఒక రకమైన బలహీనత. కానీ ఇక్కడ మనం పురుషులు స్త్రీలు అందరూ గుర్తించాల్సింది ఏంటంటే, బైబిల్ చెప్పిన అర్థం ఏడుపుకి వేరు. బైబిల్ చెప్పిన అర్థం ఏడుపుకి ఏంటో తెలుసా? కన్నీటికి మగసిరి అన్నాడు. విచిత్రమైన అర్థం ఇచ్చాడు బైబిల్. ఏడుపుకి బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం మగసిరి. హోషేయ గ్రంథములో చెప్పాడు, యాకోబు మగసిరి గలవాడై కన్నీళ్లతో దేవుని వేడుకొని. చూస్తారా? 12వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథము 12:3 చదువు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. చూసారా? మగసిరి గలవాడై దేవునితో పోరాడెను. ఏంటి మగసిరి అంటే? అతడు దూతతో పోరాడి జయముందెను. ఎట్లా పోరాడాడు అక్కడ చెప్పాడు. కన్నీరు విడిచి అతని బతిమాలెను. కన్నీటి ప్రార్థన. విధవతనం అనుకోవద్దు. మనుషుల దగ్గర ఏడవద్దు. మనుషుల దగ్గర దేహి అనొద్దు. మనుషుల దగ్గర దండాలు దశకాలు పెట్టి వాళ్ళ కాళ్ళు పీసుకోవద్దు. అది విధవతనం. దేవుని ముందుకెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకో, అది మగసిరి. దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు గారు, అది మగసిరి. దేవుని దగ్గరికి వెళ్ళి అంగలార్చు, అది మగసిరి. అక్కడ నువ్వు దుఃఖపడితే, అక్కడ నువ్వు కన్నీరు విడిస్తే, అక్కడ నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే ఎవ్వడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదా. అక్కడ నువ్వు కన్నీరు గార్చి మొర్ర పెట్టగలిగితే ఎవ్వడి దగ్గరికి పోయి నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. మొత్తం నా తండ్రే చూసుకుంటాడు. అర్థమైతే ఇక నుంచి ఆ పని చేయి. కృప మనందరికీ తోడై ఉండును గాక.